జై శ్రీమన్నారాయణ. గుణమేళం చక్రంలో భాగంగా మరొక విడిపోయిన జంట జాతకాల గురించి వివరించుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. మాటి మాటికి కూడా మనం చెప్పుకుంటున్నాం. గుణమేళం చక్రం అనేటువంటిది ఎటువంటి ప్రభావాన్ని చూపించడం లేదు. దీన్ని అనుసరించవలసిన అవసరం లేదు. కాకపోతే వివాహం చేసుకునే ముందర స్త్రీ పురుషులిద్దరి యొక్క జాతకాలను మాత్రం సంపూర్ణంగా ఏ టు జెడ్ చూడవలసిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. ఈ జాతకంలో చూడండి, లగ్నం నుంచి సప్తమ భావాధిపతి శని అష్టమ భావంలో ఉన్నాడు. అష్టమ భావంలో ఉండి చతుర్థ భావంలో ఉన్నటువంటి రాహుతో కలిసిన గురుడు తన యొక్క పంచమ భావ దృష్టితో చూస్తున్నాడు. చాలామందికి ఒక అనుమానం వస్తుంది, ఏమండి సప్తమ భావాధిపతి శని స్వక్షేత్రం, అష్టమ భావానికి కూడా అతడే అధిపతి, అష్టమ భావంలో ఉంటే మాత్రం తప్పేమవుతుందండి, రెండు ఇండ్లు కూడా అతనివే కదా, ఉంటే తప్పేంటి అని. కానీ వివాహ విషయాల్లో మాత్రం దెబ్బతీస్తున్నాడు. చతుర్థ భావంలో ఉన్నటువంటి ఈ రాహుతో కలిసిన గురుడు చూడటం వల్ల అష్టమ భావానికి రాహు యొక్క పరిధి అనేటువంటిది, దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఏర్పడింది. దీంతో ఈ జంట విడిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి యొక్క జాతకంలో, విడిపోయిన జంట జాతకంలో లగ్నం నుంచి సప్తమ భావంలో సర్పగ్రహం రాహు ఉన్నాడు. శని తన యొక్క తృతీయ దృష్టితోటి రాహుని చూస్తున్నాడు. దీనివల్ల ఈ విడిపోవటం అనేటువంటిది జరిగింది. మార్కుల విషయానికి వస్తే అశ్విని వాళ్ళకి పుబ్బ వాళ్ళతోటి 26 మార్కులట, పుబ్బ వాళ్ళకి అశ్విని వాళ్ళతోటి 27 మార్కులట. మళ్ళీ అదే కామెడీ, 2 నక్షత్రాల వాళ్ళకు కుదురుతుంది, మార్కులు 18 దాటి వస్తాయనే విషయంలో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. కానీ ఒకళ్ళకి ఒక నక్షత్రం వాళ్ళతో ఒక మార్క్ ఎక్కువ, ఒకళ్ళకి ఒక మార్క్ తక్కువ ఉంటుంది. ఎందుకో మరి ఆ భగవంతుడే దిగొచ్చి చెప్పాలి తప్ప మామూలుగా మనకు అర్థమయ్యే అంశాలాగా అనిపించడం లేదు. ఇది ప్రాక్టికల్‌గా పూర్తిగా తప్పు. గుణమేళం చక్రం అనేటువంటి దాన్ని ఏమాత్రం ఫాలో అవ్వవద్దు. సంపూర్ణంగా జాతకాన్ని కృష్ణమూర్తి పద్ధతి తరహాలో చూసి విశ్లేషించుకొని మాత్రమే వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి. అట్లా చేయకపోతే ఇటువంటి సన్నివేశాలు ఏర్పడతాయని చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను. గుణమేళం చక్రంలో భాగంగా మనం 5వ జాతకాన్ని వివరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళిద్దరి జాతకాలు చూస్తే గుణమేళ చక్రం ప్రకారం పునర్వసు నక్షత్రం వాళ్ళకి పూర్వాషాఢ వాళ్ళతోటి 20 మార్కులట, పూర్వాషాఢ వాళ్ళకి పునర్వసు నక్షత్రం వాళ్ళతోటి 23 మార్కులట. మరి 3 మార్కులు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారో, ఎక్కడి నుంచి ఇచ్చారో, ఏ రకంగా ఇచ్చారో ఏమాత్రం అర్థం కాని పరిస్థితి. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, విడాకులు తీసుకున్నారు. జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ వ్యక్తి యొక్క జాతకం లగ్నం నుంచి సప్తమ భావాధిపతి చంద్రుడు నవాంశలో నీచలో ఉన్నాడు. గోవిందా గోవిందా, ఇంకేమి లేదు, పనిచేయదు. ఈ జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే లగ్నం నుంచి సప్తమ భావాధిపతి కుజుడు అష్టమ భావంలో ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింపుల్ ట్రిక్ చెప్తున్నాను మీకు. గ్రహస్థితులు ఎన్నైనా బాగుండని, ఏ ప్రకారమైనా ఉండని, కేపీలోకి కూడా వెళ్ళి, అంటే కృష్ణమూర్తి పద్ధతిలో కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు. లగ్నం నుంచి సప్తమ భావాధిపతి అష్టమ భావంలో పడ్డ వాళ్ళకి వివాహ జీవితంలో సుఖ సౌఖ్యాలు లేవు. కలిసి ఉండరు, కలిసి ఉన్న సుఖం ఉండదు. ఎందుకు చెప్పండి? మరి గుణమేళ చక్రం ఏం చేసింది, మార్కులు ఏం చేసాయి చెప్పండి? ఏమీ చేయలేదు, ఏమీ చేయలేవు. నేను అందరికీ చేతులు జోడించి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను, గుణమేళం చక్రాన్ని దయచేసి చూడవాకండి. చక్కగా గ్రహస్థితి మొత్తం చూడండి, చూసి వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి. విన్నందుకు ధన్యవాదాలు. మరో వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం.